అన్నదాత పోరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే సంవత్సరం 6 నెలలైంది. ఇప్పుడు దాకా ఈ కూటమి ప్రభుత్వం సద్దు మినగటం వదిలేయండి కానీ ఇంకా అరాచకాలు, ఇబ్బందులు, మోసాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు 6 హామీలు మేమేదో చేశాము అని చెప్పి మరి కాలర్ ఎగరేసుకుంటూ తిరిగారు. కానీ ఎక్కడ కూడా ఇచ్చిన పథకాలు కూడా పూర్తి స్థాయిగా ఎక్కడ కూడా అమలు అవ్వలేదు. అలాగే పూర్తి స్థాయిగా దాంట్లో లోపాలు ఏంటో వాళ్ళు సరిదిద్దుకోలేకపోయారు. ఈ రోజు మీరు చూసుకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీరు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతును అడిగితే వాళ్ళ గాథ చెప్తారు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఇబ్బంది. మొన్నటి వరకు సబ్సిడీ అమౌంట్, మొన్నటి వరకు మరి ఎంతో వర్షాలు వచ్చేసి వాళ్ళు పంట నాశనం అయితే దానికి కంపన్సేషన్ కానీ లేకపోతే వాళ్ళకి సీడ్స్ పరంగా కానీ అంటే ఇత్తనాలు కూడా ఫ్రీగా ఇవ్వలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉంది. ఈరోజు మరి యూరియా కొరత ఎందుకు వస్తుంది? కొరత లేదు అని చెప్పి మొన్న కలెక్టర్ గారు చెప్తున్నారు. కానీ కొరత ఎందుకు ఉంటుంది అంటే మీరు దాన్ని దొంగతనంగా వేరే వాళ్ళకి అమ్ముతున్నప్పుడు కొరత ఎందుకు ఉండదు? అసలు ఇవ్వాల్సిన యూరియా ప్రజలకు ఇవ్వాల్సిన అంటే రైతులకి ఇవ్వాల్సిన యూరియా మీరు ఇవ్వకుండా వెనక్కు నుంచి చేతులు మారుతూ ఉంటే యూరియా కొరత ఎందుకు ఉండదు? లైన్లో నుంచొని చేసి మళ్ళీ దాని మీద అవహేళన. మరి రైతుల్ని మీరు లైన్లో మరి బిర్యానీల కోసమో లేకపోతే భోజనాలు పెట్టినప్పుడు నుంచుంటారు, మరి ఇప్పుడు నుంచోడానికి ఏంటి అని చెప్పి వాళ్ళని హేళన చేస్తున్నారు. అంటే మీకు రైతులంటే మరి వాళ్ళ మీద వాళ్ళ కష్టాల మీద వాళ్ళు పండించే పంట కావాలి కానీ వాళ్ళని మాత్రం హేళన చేస్తూ ఉండాలి. మరి ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి రేపు మరి అందరం ఈరోజు సమావేశం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈరోజు సమావేశం చేసుకొని ఎవరో ఒకళ్ళు చేస్తేనో, ఇద్దరు చేస్తేనో, ముగ్గురు చేస్తేనో మరి ఇది స్టేట్ ఇష్యూ సెంట్రల్ దాకా వెళ్ళదని చెప్పి అన్నదాత పోరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన మేరకు ఎల్లుండి 9వ తారీఖున పొద్దున్న 10 గంటలకి మేము అక్కడ ధర్నా చౌక్ దగ్గర అక్కడ ఒక మీటింగ్ నిర్వహించుకొని అక్కడి నుంచి వెళ్ళి మరి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మరి ఒక మెమరాండా ఇవ్వడం జరుగుతుంది. మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అధికారులకి మరి ఒక మెసేజ్ ఇచ్చి మరి అక్కడి నుంచి రైతులందరికీ వాళ్ళందరికీ ఏంటంటే అండగా ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ప్రజలకి తెలియటానికి, అలాగే రైతుల్లో జరుగుతున్న ఇబ్బందుల గురించి మరి ప్రజలకి తెలియటానికి మేము ఈ పోరుబాటు చేస్తున్నాం. కాబట్టి వీళ్ళకి న్యాయం జరిగిద్దని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.